ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అప్పుడప్పుడు చూస్తుంటే నిజంగా దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అనిపిస్తుంది సార్. చాలా మంది చిన్న చిన్న అంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేసి వదిలేయడం కాదు సార్. హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఆ పిల్లలతో ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం. ఈవెన్ నమ్రత గారు కానీ, మహేష్ బాబు బిజీగా ఉంటే నమ్రత గారు వెళ్తున్నారు, కలుస్తున్నారు. అంటే ఒక కుటుంబం సమాజం నుంచి ఎదిగి సమాజానికి తిరిగి ఇవ్వడం అంటే ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే. సార్ అలా అనిపించింది సార్. అండ్ ఇంకో వారసుడు ఎప్పుడు రాబోతున్నారు? ఇంకో వారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంది? జయకృష్ణ బాగున్నాడు మనిషి. జరుగుతుందా షూటింగ్? 70% అయిపోయింది. నెక్స్ట్ మంత్ 15th కల్లా అయిపోద్ది పిక్చర్. సమ్మర్ రిలీజు. అశ్విని దత్ గారు, కిరణ్. సబ్జెక్ట్ చాలా బాగుంది, మంచి సబ్జెక్ట్. మీరు విన్నారా? విన్నాను. యాక్చువల్గా రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారు చాలా ప్రయత్నాలు చేశారు. లాస్ట్ నాకు బాగా గుర్తేందంటే ఎన్ శంకర్ గారితో ఒక సినిమా ఎన్కౌంటర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. రమేష్ బాబు గారు నేను ఇంకా సినిమా చేయను అని చెప్తే కృష్ణ గారే ఈ ఒక్కటి ప్రయత్నించు అని చెప్పి ఒప్పించి ఆ సినిమాలో నటింపజేశారు అని చెప్పి విన్నాను అనమాట. సో రమేష్ బాబు గారు సక్సెస్ అవ్వాలని కృష్ణ గారికి అంత ఇష్టం, అంత ప్రయత్నించారు. సో ఆయన వారసుడు వస్తున్నప్పుడు చాలా అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి, చాలా పెద్ద అంచనాలతోనే వస్తున్నాడు. సినిమా కూడా అంత బాగుంటుంది. మరి మ్యూజిక్ బాగుంది, రాజే భూపతి డైరెక్షన్, హీరోయిన్ కూడా మంచి అమ్మాయి పడింది. అంత సపోర్టింగ్ కానీ అన్ని హంగులు ఉన్నాయి. కానీ రమేష్ బాబు గారితో మీకు మంచి అసోసియేషన్ అని చెప్తారు. అవును, చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకొని పెంచారంట. బాగా ఎఫెక్షన్. ఎలా తట్టుకున్నారు ఆయన చనిపోయినప్పుడు? బాధ ఉంది. ఫోటో కూడా ఆయన ఫోటో అక్కడ పెట్టుకొని ఉన్నారు. రోజు చూసుకుంటారా? ఇక్కడే ఉంటుంది. ఇక్కడ అక్కడ పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఉంది పూలు పెట్టుకొని. ఇది అక్కడ ఉండేది, వీళ్ళు మార్చినట్టున్నది. ఇక్కడ ఉంటుంది ఆ ఫోటో, రోజు చూసుకుంటారు అంటాడు. వాడి పిక్చర్ సామ్రాట్ ఓపెనింగ్ పుట్టినప్పుడు సార్. ఇప్పుడు నువ్వు చెప్పే పిక్చర్లు అన్నిటికన్నా ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఓకే, సామ్రాట్ ఫస్ట్ మూవీకి మా పిక్చర్లు అన్నిటి మీద ఎక్కువ వచ్చింది ఓపెనింగ్. బా. అండ్ గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉండిపోతుంది సార్? గౌతమ్ 3-4 years తర్వాత. ప్లాన్స్ చేస్తున్నారా? చేస్తారు కదా. ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ స్టడీస్. పూర్తయిన తర్వాత అతను ఏ కెరీర్ కావాలనుకుంటే ఆ కెరీర్. బాగా ఇంట్రోవర్ట్ అంట గౌతమ్, నిజమేనా? ఎక్కువ మాట్లాడ్డా? ఎక్కువ బాగా మాలాంటి వాళ్ళతో బాగానే మాట్లాడతాడు. కొత్తగా వచ్చే మనుషులతో కొంచెం తక్కువ. సార్ రాజమౌళి గారితో ఇప్పుడు ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు మహేష్ బాబు గారు. ఆయన కటౌట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సబ్జెక్టు. సో ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా గురించి మీకు తెలిసిన సమాచారం ఏంటి? అంటే నాకు స్టోరీ తెలీదు, బట్ డెఫినెట్గా పెద్ద పిక్చర్ తీస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఎటు పాన్ ఇండియా అంటే ఇక్కడ ఎటు వెళ్తుంది. అదర్ లాంగ్వేజెస్ అంటే తెలుగు వర్షన్ వెళ్ళటం వేరు. అదర్ లాంగ్వేజెస్ రేపు ఏదైనా స్పానిష్ కానీ, లేకపోతే రష్యన్ కానీ, లేకపోతే అక్కడ చైనీస్ కానీ, జపనీస్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, లేకపోతే సౌత్ అమెరికన్ లాంగ్వేజెస్లో కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాకి. డెఫినెట్గా మంచి సినిమా తీస్తాడు రాజమౌళి, దాంట్లో డౌట్ ఏముంది? డౌట్ లేదు. ఏగా పెట్టే సినిమా తీసినాడు సక్సెస్, దాంట్లో డౌట్ లేదు. అన్ని కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మంచి టెక్నికల్ బ్యాక్డ్రాప్ ఉంది, మంచి సినిమా అవుతుంది, దాని గురించి అసలు ఏ డౌట్ లేదు. మీ సినీ కెరీర్ అంతా సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, సినిమా మార్కెట్ గురించే పనిచేశాను. ఇప్పుడున్న ఈ కాంబినేషన్ ప్రకారం, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఒక నెంబర్ చెప్పమంటే ఎంత చెప్తారు మీరు? ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఏది రాజమౌళి గారి సినిమా వారణాసి
అల్టిమేట్గా ఇప్పుడు అన్న తెలుగు మార్కెట్ ఇంతకన్నా ఎక్కువ లేదు అనుకున్నప్పుడు దానికి మించి కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ని రికార్డులు. అన్నీ అది డెఫినెట్గా ఉంటుంది, సార్ దాని గురించి డౌట్ లేదు. ఎక్కడికి వెళ్ళి లాగుద్ది ఒక బెంచ్ మార్క్ సినిమా. సార్ ఇప్పుడు మేము పాత రోజుల్లో ఇందాక నన్ను దసరా బుల్లోడు, ప్రేమనగరు, సీతారామరాజు వాటి మించి ఆడింది. వీటన్నిటిని మించి అడవి రాముడు వచ్చేటప్పటికి మొత్తం రికార్డ్స్ అయ్యి అడవి రాముడు వచ్చింది. సార్ ఆ తర్వాత ఒక బెంచ్ మార్కులు వేసుకుంటూ వెళ్ళి వాటిని మించి వెళ్ళింది సింహాసనం వెళ్ళింది. అట్లా ఎప్పటికప్పుడు ఒక సినిమా మీద ఒక సినిమా పెరుగుతూ వస్తుంటుంది. అట్లానే ఇప్పుడున్న బెంచ్ మార్క్ ఏంటి, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఓ 200 crores షేర్. మేమనే మీ గ్రాసు లెక్కలు పిచ్చి లెక్కలు కాదు, షేర్ ఒక 200 crores వస్తే బాగా వచ్చినట్టు లెక్క. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఇంతవరకు సార్ అది మించి కలెక్ట్ చేస్తుంది. మించి ఎక్కడి దాకా చేస్తుంది అనేది తర్వాత రిలీజ్ అయిన తర్వాత వస్తాయి. దానికి వచ్చే రేట్లు, అడ్మిషన్ రేట్స్, వీటన్నిటిని బట్టి డిపెండ్ అవుతాయి. సూపర్ సార్. కృష్ణ గారి మరణం తరువాత ఆదిశేషగిరిరావు గారు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఏం లేదు, నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి సపోర్టు. అంతేగాని నేను డైరెక్ట్గా సినిమా మేకింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చాలా కాలం అయింది. నేను సినిమా మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ మహేష్ బాబు చేస్తున్నారు, లేకపోతే మందులా చేస్తుంది, పద్మ చేస్తుంది, లేకపోతే హనుమంతరావు అబ్బాయిలు హిందీ చేస్తుంటారు. అట్లా జరుగుతూనే ఉన్నాయి తప్ప నేను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే అడ్వైజ్ ఇస్తాను, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే ఇస్తాను, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే చాలా విలువైన సమయం మాకు అందించారు, చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు. ఇలాంటి పెద్దలతో ముందు చెప్పినట్టు ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.